జగన్ భద్రత కోసం మరో 40 మంది ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే 10 మంది రిటైర్డ్ ఆర్మీని పెట్టుకున్నారు జగన్. అలాగే Z+ కేటగిరీలో 58 మంది సిబ్బందితో జగన్కు భద్రత ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరింత ఎక్కువ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జగన్ భద్రత కోసం మరొక 40 మందిని సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో జగన్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన హెలికాప్టర్ వరకు సామాన్య ప్రజలు వెళ్ళడం, ఆయనకి కూడా ఆయన పార్టీ నాయకులు కొంత గాయాలు అవ్వడం, కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆయన కాన్వాయ్కి ఇబ్బంది అయినటువంటి సందర్భాలు చూసాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెక్యూరిటీని సరిగా ఇవ్వడం లేదంటూ ఆరోపించిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రత్యేకంగా 40 మందిని తన ప్రైవేట్ సైన్యాన్ని తన కోసం సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. గతంలోనే 10 మందిని రిటైర్డ్ ఆర్మీని సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్మీ రిటైర్డ్ సైనికుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మరొక 40 మందిని సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి తాజా డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే గతంలో కూడా సెక్యూరిటీ విషయంలో కొంత కంప్లైంట్స్ చేశారు. వైసీపీ నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి, ప్రభుత్వం సెక్యూరిటీ సరిగ్గా కల్పించడం లేదు అని చెప్పేసి. ఈ Z+ సెక్యూరిటీ విషయంలో కూడా చాలా చర్చ జరిగింది. ఇప్పుడు జగన్కి Z+ సెక్యూరిటీ ఉందా? ఇంత ప్రైవేట్ సైన్యం ఏం అవసరం వచ్చింది అంటే ఎలా చూడొచ్చు ఓవరాల్గా? నందు, యాక్చువల్గా ఇక్కడ Z+ కేటగిరీ ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎస్, జగన్కి Z+ కేటగిరీ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ నడుపుతోంది కూడా. గవర్నమెంట్ అఫీషియల్గా జగన్ భద్రత విషయంలో ఒకటే చెప్తోంది, దాదాపుగా మేము 40 నుంచి 50 మంది పోలీసుల్ని జగన్ కోసం డిప్లాయ్ చేశాము అనేది గవర్నమెంట్ చెప్తున్న లెక్కలు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అఫీషియల్గా కూడా ఈ 40 మంది దీంట్లో జగన్కి ఉన్న పర్సనల్ సెక్యూరిటీ, తర్వాత రోప్ సెక్యూరిటీ, లేకపోతే ముందు ఎస్కార్ట్, వీటన్నిటిని కలిపి ఈ సెక్యూరిటీ ఇస్తున్నాము అనేది గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న ప్రశ్న ఏంటి, జగన్ తన సొంత క్యాడర్ని, తన సొంత సేవాదళ లాంటి, అంటే జగన్ సెక్యూరిటీని పెంచుకుంటున్నారు, ఒక 50 మందితో మరో సెక్యూరిటీని పెంచే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు. కానీ జగన్ కోరుకుంటుంది. కానీ వైసీపీ నేతలు ఇటీవల వరుసగా చేస్తున్న గవర్నమెంట్ మీద చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, మీరు Z+ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డికి మీరు ఎందుకు ప్రాపర్గా సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనేది పదే అడుగుతున్న ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే కేటగిరీ పోలీసులకు సంబంధించిన వివిధ హోదాల్లో పనిచేయాల్సిన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అతనికి వివిధ హోదాల్లో సెక్యూరిటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ముందు ఎస్కార్ట్ ఉంటుంది, ఆ తర్వాత రోప్ పార్టీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దిగినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్కి రోప్ పార్టీ పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి కారుకి లేచి నిలబడ్డా దానికి ఒక రోప్ పార్టీ ఏర్పాటు చేయాలి. దాని తర్వాత మరొక సెక్యూరిటీ ఉంటుంది. పైన 4 ఒక DSP స్థాయి అధికారితో కలిపి 4 పర్సనల్ గన్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో పోలీసులకి వైకాపా నేతలు చెప్తున్న సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే, అసలుకి ఒక్క రోప్ పార్టీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా ప్రోగ్రాం పోయినా, లేకపోతే ఎవరైనా కలవడానికి వెళ్ళినా, టూర్లకు వెళ్ళినా, రైతులను కలవడానికి వెళ్ళినా ఎక్కడైనా రోప్ పార్టీ ఉంటుందా అనేది వాళ్ళు స్ట్రైట్గా అడుగుతున్న ప్రశ్న. అదే విషయాన్ని పదే 2-3 సార్లు గవర్నర్కి కూడా వైకాపా నేతలు ఫిర్యాదులు చేసిన నేపథ్యం. అయితే ఇప్పటికీ ఈ సెక్యూరిటీ పేరుకి మాత్రమే సెక్యూరిటీ ఇచ్చి మిగతా వాళ్ళని విధుల్లో ఉండదు, మీరు సైలెంట్గా అక్కడ కూర్చొని ఉండండి అని చెప్తున్నారు తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా రోప్ పార్టీని పెట్టి తమ విధులను చేయట్లేదు అనేది పదేగా చెప్తున్న నేపథ్యం. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి తిరుగుతున్న నేపథ్యంలో వస్తున్న ప్రజాదరణ కావచ్చు, లేకపోతే పబ్లిక్ అతన్ని కలవడానికి వచ్చే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇన్ని అంశాల మీద కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఒక 50 మందిని ఆయన సేవాదళగా పెట్టుకుంటున్నాం తప్పితే మేమేమో ప్రత్యేకంగా సెక్యూరిటీగా రూపంలో మేము పెట్టుకోవట్లేదు, వీళ్ళందరూ కూడా మా కార్యకర్తలే సేవాదళ కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండబోతున్నారు అనేది ఇప్పుడు వైసీపీ తాజాగా చెప్తున్న పరిస్థితి. కాసేపటి క్రితం కూడా వైసీపీ నేతలతో నేనే స్వయంగా మాట్లాడినప్పుడు మీకు ఇంత సెక్యూరిటీ ఏంటి పరిస్థితి అనుకుంటే వాళ్ళు క్లియర్గా ఒకే మాట చెప్తున్నారు, సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారంలో మాకు చాలా ల్యాప్సెస్ ఉన్నాయి, సెక్యూరిటీ జగన్ మీద ఏదైనా జరుగుతుందా అనే అంశాల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. నిన్నగాక మొన్న
పిఎస్సి మీటింగ్లో కూడా వైకాపా నేతలందరూ కూడా మీరు సెక్యూరిటీ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, మీకు అసలుకి సెక్యూరిటీ లేదు అని చెప్పిన నేపథ్యంలోనే కమిటీ తీర్మానం చేసుకున్న తర్వాతనే ఈ కొంతమందిని అడిషనల్గా అంటే డ్యూటీలో ఒక 50 మందిని టీం పెట్టుకుని కొంతగా మార్నింగ్ ఒక సెక్షన్ లేదు మధ్యాహ్నం ఒక సెక్షన్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఈ సేవాదళ సభ్యులందరూ కూడా సేవ చేయాలి అనేది, ఆయన చుట్టూ రక్షణగా నిలబడాలి అనేది వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. మరి దానికి ఇప్పుడు సెక్యూరిటీ అంటే Z+ కేటగిరీలో ఉన్న పోలీసులు దానికి అనుమతిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన వ్యవస్థ కూడా పరిస్థితుంది. అసలుకి నిజంగా దానికి పర్మిషన్స్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే వైకాపా ఆరోపిస్తున్నట్టుగా చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నారు, అసలుకి మీరు పేరుకి లిస్టులో 50 మందినో 60 మందినో లిస్టులో చూపిస్తున్నారు తప్పితే ఏ ఒక్క కానిస్టేబుల్ అయినా మాకు నిలబడే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారా? కేవలం మీరు పోలీసులని అక్కడున్న సెక్యూరిటీని కావచ్చు వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అభిమానులు ఎవరిని రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన రక్షణ ఎక్కడ ఇవ్వట్లేదు అనేది పదే ఈ ఇటీవల కాలంలో చూస్తే 2 సార్లు గవర్నర్కు కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. ఇది రెగ్యులర్గా జరుగుతున్న వ్యవహారం. సో ఈ కంప్లైంట్ నేపథ్యంలో నిన్న పిఎస్సిలో కూడా వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడుకుని జగన్ వ్యవహారంలో కొంత భద్రతా లోపం స్పష్టంగా కనపడుతుంది కాబట్టి తమ నాయకుడికి రక్షణ కల్పించుకోవడానికి తామే సెక్యూరిటీని పెట్టుకుంటాం, తామే సేవాదళ రూపంలోనో లేకపోతే ఇంకొకటి పెట్టుకుంటాం. మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి, పోలీసులకి వచ్చిన అబ్జెక్షన్ ఏంటి ఇప్పుడు అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎట్లా మాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు, మా నాయకుడిని మేము కాపాడుకోవడంలో మేము చేసుకోవడం లేదా? గతంలో మీరు చంద్రబాబు నాయుడికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినా అక్కడ పసుపు దళమనో లేకపోతే ఇంకో దండనో లేకపోతే నారా దండనో ఇంకోటో 10 వివిధ రకాలుగా మీ టీమ్స్ అంతా కూడా మీకు సెక్యూరిటీగా మీకు రక్షణగా నిలబడ్డ పరిస్థితులు లేవా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి నందు ఈ వ్యవహారం మీద పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉంటుంది. అంటే రేపు కర్నూలు వెళ్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఏదైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ కావచ్చు, సెక్యూరిటీ పెరిగే పరిస్థితి లేదు, ఫర్దర్గా ఇక మీదట జగన్మోహన్ రెడ్డి బయటికి ఎక్కడికైనా వచ్చినా తను ఎక్కడైనా పర్యటన పెట్టుకున్నా ఆ పర్యటనలో సెక్యూరిటీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. దానికి పోలీసులు అనుమతిస్తారా లేదా అనే అంశం కూడా తేలాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు భారీ ఎత్తున స్పందన మనం చూస్తున్నాం. భారీ ఎత్తున రావడం కానీ, ఆయన కాన్వాయ్కి ఇబ్బందులు రావడం, మరి అలాగే ఆయన కారు కింద సింగమయ్య మృతికి సంబంధించి ఘటనలు కానీ ఇవన్నీ చూసాం. ఆ సమయంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం 58 మంది ఇస్తున్నాం Z+ కేటగిరీ అని చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వస్తే ఇస్తున్నారు, లేదంటే లేదని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడారు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు కొంత ఉద్రిక్త పరిస్థితులు, ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే ఏదో ఒక రకంగా కేసులు పెడుతున్నారనే భయంలో కూడా వైసీపీ నాయకులు ఉన్నారు. సో ఓవరాల్గా ఇది కూడా ఒక కారణమా? అంటే ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండడానికి వాళ్ళు కూడా కేసుల్లోకి వెళ్లకుండా ఇది కూడా ఒక కొంచెం ఏర్పాటుగా చూసుకోవచ్చేమో. ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వరుసగా రైతుల దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇటీవల సత్తెనపల్లి దగ్గరికి వెళ్ళినా అక్కడ వస్తున్న జనాలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం, జగన్మోహన్ రెడ్డిని కనీసం నడవడానికి వీలు లేనంత పరిస్థితులు వస్తున్నాయి. అంటే దాని మీద కొంత అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు కొంత రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద అయితే డెఫినెట్గా ఉంది. కానీ అక్కడ కంప్లీట్గా పబ్లిక్ అతని మీదకి వచ్చేయడం, అతని దగ్గరికి రావడం, అతనితో ఫోటోలు దిగాలనో, అతను తాకాలనో, లేకపోతే ఈ నేపథ్యంలో అతని భుజాల మీద చేయి వేయడం, ఇవన్నీ అంశాలని మనం అంతా కూడా ఇప్పుడు వీడియోస్లో కనపడుతుంది. చాలా మీడియాలో కావచ్చు, చాలా వరకు కూడా కొంత ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలోనే ఈ ఎక్స్ట్రా ఫోర్స్ని అంటే వాళ్ళు తయారు చేసుకున్న కొంత సిబ్బందిని అటాచ్ చేసుకుంటున్నాం. మేము మా నాయకుడిని కాపాడుకునే దానికి ఎలాగో మీరు ఎట్లా రక్షణ ఇవ్వరు, మీరు పేపర్కే పరిమితం చేస్తారు పోలీసుల్ని, తర్వాత ఫీల్డ్ లెవెల్లో ఎవడు మా నాయకుడికి రక్షణ కల్పించే పరిస్థితి లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అడిషనల్ ఫోర్స్గా మేము కొంత మా సేవాదళనో లేకపోతే ఇంకో రూపంలోనో మేము సెక్యూరిటీని పెట్టుకుంటాం. ఆ పర్మిషన్స్ని రేపటి నుంచి ఫాలో అవుతారు. మరి రేపు కర్నూలుకి వెళ్తున్నారు. కర్నూలు మరి దానికి ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్గా జగన్మోహన్ రెడ్డి ఏదైనా టూర్ పెట్టుకుంటే అక్కడ పరిస్థితులు ఏంటి అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు ఒక టీమ్ ఆఫ్ సెక్టర్ ఎప్పుడు కూడా ఆయనతోనే ఉండేది. ఆయన చుట్టూ ఆ టీం అంతా కూడా
నడుచుకుంటూ వెళ్ళేది. పాదయాత్ర టైంలో కూడా మనం చూసిన పరిస్థితి. కొంత సిబ్బంది అక్కడ పనిచేసిన సిబ్బంది, అటువంటి సిబ్బందినే అయితే మేము ఇది సెక్యూరిటీగా అని చెప్పం, ఇది ఖచ్చితంగా మాకు మా సేవాదళ సభ్యులు మాత్రంగానే మేము భావిస్తున్నామని చెప్పి వైసీపీ చెప్తుంది. అయితే ఫర్దర్గా అది ఏ విధంగా రూట్ ఉంటుంది, రాబోయే రోజుల్లో పోలీసు దానికి పర్మిషన్ ఇస్తుందా లేదా, లేకపోతే ఏదైనా జరగని సంఘటన జరిగితే దాన్ని బాధ్యత ఎవరు తీసుకుంటారా? ఆ ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకుంటుందా, లేదు పోలీసులు తీసుకుంటారా? ఇటువంటి అంశాలన్నీ కూడా టెక్నికల్గా చాలా అంశాలు తెర మీదకి వస్తాయి. సో అటువంటి సందర్భంలో పోలీసు దాన్ని ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, పోలీసు దాన్ని అనుమతిస్తారా లేదా అనేది రేపటి నుంచి జరగబోయే జగన్ టూర్లకు సంబంధించి వ్యవహారంలో తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక